తిరుపతిలో దొంగ ఓట్లను భారీగా నమోదు చేశారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన చేపట్టారు. 2024 జనరల్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు ఇదే పంతాలో ఉన్నారు. దొంగ ఓట్లదే వాళ్ళ యొక్క ప్రయత్నాలు. వాళ్ళకు ఓటేసేటువంటి జనాలు లేరు. జగన్ ప్రభుత్వం 95% ఫెయిల్ అయిపోయిందని కూడా ఈరోజు ప్రూవ్ చేయబడింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ రోజున దొంగ ఓట్ల ప్రక్రియ చేస్తున్నారు. 38,000 ఓట్లు మరి ఈ రోజున మేము కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు కూడా మరి 38,000 ఓట్లకు కూడా నోటీసులు పంపించడం జరిగింది. నోటీసులు పంపించిన దాని తర్వాత దాంట్లో ఎన్ని వాళ్ళు గుర్తించారు ఒరిజినల్ ఓట్స్గా, ఎన్ని దొంగ ఓట్లు ఎన్ని తిరిగి వచ్చాయని ఇంతవరకు వాళ్ళు ప్రకటించలేదు. పోతే డబ్లింగు డెత్ ఓట్లని ఇంతవరకు వాళ్ళు తీసేయలేదు. ఇవన్నీ కూడా రేపు రాబోయేటువంటి ముసాయిదా ఓటర్ లిస్టులో ఇవన్నీ తొలగించబడి ఉండాలని మా కోరిక. ఇబ్బంది పడ్డ దొంగ ఓట్లు అత్యధికంగా చేర్చబడ్డ చంద్రగిరి కానీ తిరుపతిలో కానీ ఓటర్ కార్డుని ఏదైతే మన ఆధార్ కార్డులో లింక్ చేయాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుపతిలో ఎన్ని కుయుక్తులు పడినా కుట్రలు పడినా గెలిచేది తెలుగుదేశమే. ఈ యొక్క జిల్లాలో మొత్తం స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు వెంట ఉన్నారు. ఈరోజు మా పార్టీ జాతీయ అధ్యక్షులు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేంద్రం నుంచి వచ్చిన ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ జరిగిన అక్రమాలన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అరగంట ముందే 20,000 దొంగ ఓట్లు చేర్చారు. వాళ్ళ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నీ కూడా ఓటు హక్కు కల్పించి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకొని ఈరోజు ఆ కార్పొరేటర్ల మీద కేసులు పెట్టి వాళ్ళు కూడా తీవ్ర అవమానాలకు గురవుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. మేము ఈ సందర్భంగా ఒకటే కోరుతున్నాం, ఏవైతే ఈ దొంగ ఓట్లు ఉన్నాయో వాటన్నిటినీ తీసేసే విధంగా ఈసీ చర్యలు తీసుకోవాలి. ఈ దొంగ ఓట్లకు సహకరిస్తున్న అధికారులందరి మీద కూడా చర్యలు తీసుకునేలాగా ఈసీ ప్రవర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తుంది.